నమస్తే అండి. 3 రోజుల నుంచి మన విజయవాడ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు. అయితే అలాంటి దీనమైన పరిస్థితిలో చాలామంది ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి కనీసం తినటానికి అన్నం లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, తాగటానికి నీళ్లు కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మేము మాకు తోచినట్టుగా 250 ఫుడ్ ప్యాకెట్స్‌ననేది డిస్ట్రిబ్యూషన్ చేశామండి. కానీ ఇవి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళటానికి, వాళ్ళకివ్వడానికి కూడా మాకస్సల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాగే వాటర్‌లోనే వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి ఫుడ్ ప్యాకెట్ చేయాలని ఎంతో గట్టి సంకల్పం అనేది మేము చేసుకున్నాము. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వగలిగాము కూడా. చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద సంకల్పాన్ని మా చేతుల మీదుగా జరిపించిన ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మాకు ఈ సంకల్పం జరగటానికి కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా మాకు సహకరించారండి. వాళ్ళందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలండి.